ఒక వ్యక్తి అగ్నిలాగా ఎలాగూ సేవ చేయను? ఆత్మచేతలే. ఆది అపోస్తుల మీదకి వచ్చిన అభిషేకం ఈ అంచె దినాల్లో కృప ద్వారా మన అందరి మీదకి రావడానికి సిద్ధంగా ఉంది. ఆది అపోస్తుల మీదకి వచ్చిన అభిషేకం ఈ అంచె దినాల్లో దేవుని రాజ్య విస్తరణ కొరకై నీ మీదకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట తప్పనివాడు. మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కాదు. ఖచ్చితంగా నేను అభిషేకించాలని ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థన వినాలని ఇష్టపడుతున్నాడు. నీ మీద ఆయన ప్రకాశవంతమైన ప్రకాశాన్ని ప్రకాశింపచేయాలని చూస్తూ ఉన్నాడు. ఈ తరంలో నీ ఇంటికి ప్రజలు నువ్వు ఒక ద్వారంలా ఉండాలి అని, నీ ద్వారా అనేక వేల మంది రావాలని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక చంద్రబింబం అంత అందం దేవుడు కోరుకున్నటువంటి ఆ రూపం నీలోనికి రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక గమనించండి, దేవుని సన్నిధిలో ఎవరు కావాలి అంటే అలాగూ ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న వారు